పేరున నమస్కారం. ఈరోజు జహీరాబాద్లో కాంగ్రెస్ పార్టీ గుండాగిరి చేసిన, పోలీసులను వాడిన, డబ్బులు పంచిన, అద్భుతంగా 52 మంది సర్పంచ్లను గెలిచిన మీ అందరికీ శుభాకాంక్షలు. అండ్లదండ్ల మళ్ళీ పెద్ద పెద్దయన్ని మనమే గెలిచినాం. మండల కేంద్రం న్యాల్కల్ మనమే గెలిచినాం, జరాసంగం మనమే గెలిచినాం, హద్నూరా, రేజింతల్, సత్వార్, ధనశ్రీ, షేకాపూర్ ఇలా పెద్ద పెద్ద గ్రామాలన్నీ కూడా గెలవడం అనేటువంటిది చాలా శుభసూచకం. కారు గుర్తు లేకపోతేనే గిన్ని గెలిచినాం. రేపు కారు గుర్తు ఎలక్షన్ పెట్టి ఎన్ని గెలుస్తాం? కారును చూస్తే కేసీఆర్ యాదికి వస్తాడు. అందుకే కారు గుర్తు ఎలక్షన్ జెడ్పీటీసీ పెట్టమంటే రేవంత్ రెడ్డి వెనక ముందు అవుతుండు. ఎంపీటీసీ జెడ్పీటీసీ పెట్టలేడు, భయం పట్టుకున్నది. ఆడ కారు కనబడితే జనం గుద్దుడు గుత్తడేమో అని భయం పట్టుకున్నది. పెద్ద పెద్ద మాటలు మాట్లాడిండు. ఇక బీఆర్ఎస్ లేదు, బీఆర్ఎస్ని ఇక మొలకెత్తనీయా, బీఆర్ఎస్ అయిపోయింది అన్నాడు. బిడ్డ నువ్వు మొలకెత్తనీయా అంటే 4000 సర్పంచులు మొలకెత్తిరు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 4000 గెలిచినాం. అంటే బీఆర్ఎస్ తెలంగాణ ప్రజల గుండెల్లో నుంచి పుట్టినటువంటి పార్టీ, తెలంగాణ ప్రజల హృదయాల్లో నుంచి ఆవిర్భవించిన పార్టీ మన బీఆర్ఎస్ పార్టీ. ఎవడో ఆప్తే ఆగే పార్టీ కాదు. నువ్వు అర్రాజ్ పాట మాట్లాడి దొంగ మాటలు చెప్పి గవర్నమెంట్లకు వచ్చినావు. 4000 రూపాయలు పెన్షన్ అన్నాడు, వచ్చింది అవ్వతాతలకు? ఆసరా పెన్షన్ 4000 రాలే. మహిళలకు 2500 అన్నాడు, వచ్చిందా? తులం బంగారం రాలేదు, కానీ పోయినాయి కొన్ని. ఏం పోయినాయి? కేసీఆర్ కిట్టు పోయింది, బతుకమ్మ చీర పోయింది, గొర్రెల పంపిణీ పథకం బంద్ అయిపోయింది, దళిత బంధు పోయింది, బీసీ బంధు పోయింది, మైనార్టీ బంధు పోయింది, చేపల పంపిణీ పోయింది, ఉన్న పథకాలు బంద్ అయిపోయినాయి. మొన్న కేసీఆర్ గారు పెట్టిన మైనార్టీ గురుకులం మన జైరాబాద్లో, కేసీఆర్ గారు అల్గోల్లో కట్టించిన మైనార్టీ గురుకులంలో 19 మంది డాక్టర్లు అయింది. एक ही साल में अपने माइनॉरिटी गुरुकुला स्कूल से एक ही साल, यही साल में 19 बच्चों को एमबीबीएस सीट मिला. केसीआर साहब क्या करा बोले तो एक ऑटो ड्राइवर वाले का बेटी को डॉक्टर सीट मिला. तरकारी बेचने वाला बंडी पे जहीराबाद में तरकारी बेचने वाला का बेटी आज डॉक्टर बन रहा. एक किसान का बेटी आज डॉक्टर बन रहा. 19 बच्चे बच्ची आज एमबीबीएस सीट मिला बोले तो केसीआर साहब का काम, नाम उनके दिलों में रहता है. ये आप समझने का जरूरत है. అట్లా ఎస్సీ గురుకులాలు ఎందరైనరు, బీసీ గురుకులాలు ఎందరైనరు, మైనార్టీ గురుకులాల్లో ఎందరైనరు. రేవంత్ రెడ్డి వచ్చినాక అన్నం చక్కగా పెట్టలేడు. ఆ గురుకుల పిల్లలకు అన్నం సరిగా పెట్టక రోజు దవాఖానలో పడుతున్నారు పిల్లలు. పురుగులన్నం మాకొద్దని రోడ్లు ఎక్కుతున్నారు పిల్లలు. పాము కాటుతో, తేలు కాటుతో, కరెంటు షాకుతో ఇవాళ పిల్లలు పాపం దవాఖానల పాలవుతున్నారు, ప్రాణాలు పోతున్నటువంటి పరిస్థితి ఏర్పడ్డది. అరే మన సంగమేశ్వర బంధు పెట్టిండు. ఆనాడు నేను నీళ్ల మంత్రిగా ఉంటే నారింజ ప్రాజెక్టును అద్భుతంగా డెవలప్ చేస్తే ఎన్ని నీళ్లు ఉన్నాయి ఇప్పుడు నారింజలో? ఆ గేట్లు మంచిగా చేసి పూడిక తీస్తే జైరాబాద్ చుట్టుముట్టు 30 ఊర్లలో నీళ్లు, గ్రౌండ్ వాటర్ పెరిగింది, వాటర్ టేబుల్ పెరిగింది. జహీరాబాద్ పట్టణంలో కూడా బోర్లు వేస్తే మంచిగా నీళ్లు పడుతున్నాయి. ఇంతకుముందు ఉంటుండే నా నీళ్లు. నారింజ చేసినాక ఇటు 20-30 ఊర్లలో బాయిలలో నీళ్లు, బోర్లలో నీళ్లు. మన జైరాబాద్ పట్టణంలో కూడా బ్రహ్మాండంగా గ్రౌండ్ వాటర్ పెరిగింది. ఆనాడు మిషన్ కాకతీయలో చెరువులు బాగా చేసినాం. ఎన్ని చెక్ డ్యాములు కట్టించినా ఆనాడు జైరాబాద్లో చెరువులు తక్కువనేని నేను నీళ్ల మంత్రిగా 200-300 చెక్ డ్యాంలు ఈ జైరాబాద్కు శాంక్షన్ చేయడం జరిగింది. ఇలా చెక్ డ్యాంలు కట్టడం వల్ల
ఊర్లో పొన్న బాయిలల్లో బోర్లల్లో నీటి ఊట పెరిగింది, అన్ని చెక్ డ్యాములు కట్టినాం ఆ రోజు. అదేవిధంగా ఎన్నో మంచి కార్యక్రమాలు జరిగినాయి. ఇవాళ సంగమేశ్వర కాళేశ్వరం నీళ్లు జైరాబాద్కు దేవాలని ఆ సంగమేశ్వరుడి పేరిట మనం సంగమేశ్వర బసవేశ్వర ప్రాజెక్టును ప్రారంభించినాం. పనులు స్టార్ట్ అయినాయి. కాంగ్రెస్ వచ్చింది, బసవేశ్వర ప్రాజెక్టు ఆగిపోయింది, సంగమేశ్వర ప్రాజెక్టు ఆగిపోయింది. రెండు ప్రాజెక్టులు కూడా ఆగిపోయినాయి. నేను అడుగుతున్న ఈ జిల్లా మంత్రి గారిని, ఈ జిల్లా కాంగ్రెస్ నాయకులను, ఎందుకు సంగమేశ్వర బసవేశ్వర ఆగిపోయింది? ఎందుకు మీరు రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తలేరు? ఇలా ఆ సంగమేశ్వర అయిపోతే జహీరాబాద్కు 1,00,000 ఎకరాలకు కాళేశ్వరం నీళ్ళు వచ్చే అవకాశం ఉంది. త్వరలోనే సంగమేశ్వర బసవేశ్వర ప్రాజెక్టు సాధన కోసం జహీరాబాద్ నుంచి నారాయణ్ ఖేడ్ వరకు పాదయాత్ర కూడా ప్రారంభిస్తాం. ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచుతాం, ఈ ప్రభుత్వం మెడలు వంచుతాం. సంగమేశ్వర బసవేశ్వర ప్రాజెక్టు పనులు కొనసాగించాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇది దుర్మార్గం కదా. కొత్తవి చేయకపోయినా ఉన్నవి చేయాలి కదా. అరే నేను జైరాబాద్కు మా మాణిక్యరావు సాబ్ అడిగిండని 50 పడకల మాతా శిశు సంక్షేమ ఆసుపత్రి శాంక్షన్ చేసిన. ఆనాడు నేను ఆరోగ్య మంత్రిగా పిల్లలు డెలివరీకి పోతే ఇబ్బంది అవుతుంది, సంగారెడ్డి పోవాలంటే కష్టం అవుతుంది అని జహీరాబాద్లోనే ఎంసీహెచ్ ఆసుపత్రి శాంక్షన్ చేసిన. కానీ ఈరోజు ఏమైంది? 2 ఏళ్ల కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి అక్కడనే ఆగిపోయింది. అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్లే స్లాబులు పడ్డాయి, బీఆర్ఎస్ గవర్నమెంట్లే గోడలు పెట్టినాం. 2 साल हो गया, जाए वही है. वो दवाखाना का काम आगे जा रहा नहीं. 2 साल से क्या कर रहा कांग्रेस? मैं पूछना चाहता हूं, अरे जो बीआरएस सरकार ने गरीब महिलाओं के लिए, पब्लिक के लिए दवाखाना सैंक्शन करके आधा काम कर चुके हैं, फिर तुम्हारे सरकार आके 2 साल हो गए, गुजर गए, कब तक ये दवाखाना हो जाएगा? तो दवाखाना बंद करते, संगमेश्वरा प्रोजेक्ट बंद कर देते, हर कुछ बंद कर दे रहे. किसानों को रैतु बंधु पथकम 2 बार दिए, 2 बार बंद करे. बोनस 1 बार दिए, 1 बार बंद कर दिए. अब बिजली కరెంట్ ఎన్ని గంటలు వస్తున్నది? ఊర్లలో రైతులకు 12 గంటలు 13 గంటలు కూడా వస్తలేదు. సాయంత్రం 5 గంటలకు 6 గంటలకు పోతే మళ్ళా పొద్దుగాల 3కి 4కి వస్తున్నది కరెంటు. అవునా? 4 బజే 4 గంటలకు వస్తుంది, 4 గంటలకు వస్తుంది. సాయంత్రం 5కి పోతుంది, పొద్దుగాల 4 గంటలకు వస్తుంది. అంటే ఎన్ని గంటలు వచ్చినట్టు కరెంటు? 12-13 घंटा, 10 घंटा. कौन सा सब स्टेशन?